వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ వ్యవహారం అసలు ఇప్పట్లో ఆ అగ్ని ఆగేదట్టే కనిపించడం లేదు. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా కూడా నెమ్మదిగా రచ్చ పెరిగిపోతోంది. అంటే భక్తుల మనోభావాలతో ఈ స్థాయిలో గత ప్రభుత్వం వైసీపీ అండ్ జగన్ అండ్ కో వారి మనుషులు అనుయాయులు కలిసి భక్తుల మనోభావాల్ని ఈ స్థాయిలో దెబ్బతీసి ఆటాడుకుని పైగా బుకాయింపు, ఎదురుదాడి, చేసిన తప్పు విషయంలో ఎక్కడా కూడా ఒక బాధ లేదా తప్పు చేశామనే ఇది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడికే తెగబడటంతో చూస్తున్న వాళ్ళందరికీ కూడా అసలు కనీసం వీళ్ళకి ఒక పశ్చాత్తాపం, బాధ ఇలాంటివన్నీ ఏమి ఉండవా అనేది కూడా దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా తిరుమల తిరుపతి లడ్డు అనేది ఏదో కేవలం ఒక లడ్డువో, నైవేద్యమో, ప్రసాదమో కాదు. అది కోట్లాది మంది భక్తుల మనోభావాలు, ఎమోషన్స్ తో ముడిపడి ఉన్న అంశం. ఎంతో మంది దాన్ని అసలు ఒక భక్తి భావంతో తమకు మంచి జరగాలి, అన్ని ఆ దేవదేవుడు చూసుకుంటాడు, ఆ కలియుగ వైకుంఠంలో ఉన్నటువంటి వెలసిన ఆ తిరుమల దేవుడే మనకి స్వయాన ప్రసాద రూపంలో మన ఇంట్లో వస్తాడు అని ఎంతో మంది ఎన్నో రకాల మనోభావాలు, ఎమోషన్స్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మరి అటువంటి తిరుపతి లడ్డు మహాప్రసాదం విషయంలో ఈ స్థాయిలో పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఇలా కలిసింది అని చెప్పి స్వయాన ల్యాబ్ రిపోర్ట్స్ బయటపడటం, ఏపీ సీఎం చంద్రబాబు గారు స్వయాన మాట్లాడటం, ఒక్కొక్క అంశం వెలుగు చూడటంతో అసలు ఏం చేయాలి, వీళ్ళని ఏం చేసినా పాపం లేదు, ఈ ఉన్నటువంటి రాజ్యాంగపరమైన శిక్షలు కూడా సరిపోవని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఏ స్థాయిలో అంటే ఇప్పుడు ఇక ఆవు నెయ్యిలో పంది నెయ్యి కలిసింది అనే దగ్గర నుంచి మొదలైన ఈ వివాదం ఇప్పుడు సనాతన ధర్మం వైపు వరకు కూడా చర్చకు దారితీసింది. ప్రధానంగా నిన్న ఇప్పటికే మనం చూసాం, గత 5 ఏళ్ల ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వంలో ఏ స్థాయిలో కొండపై అరాచకాలు, లాబింగ్ కి తెర తీశారు. ప్రధానంగా దేవస్థానం బోర్డులో ఉన్నటువంటి అవినీతి, నేరమయం, నేర చరిత్రలున్నటువంటి వాళ్ళు బోర్డులో ఉండటం, ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా టెండర్లు వ్యవహరించడం, అసలు అన్యమత ప్రచారాలు, ఒకటా రెండా ఎన్నో విషయాలు గత 5 ఏళ్లలో అందరూ మాట్లాడుకున్నారు, బహిరంగంగా చర్చించారు. అసలు వీళ్ళకి శిక్షలు పడవా, దేవుడు ఏం చేస్తాడు, వీళ్ళ పాపాలకి ఇంకా శిశుపాలుడి కన్నా కూడా ఇన్ని తప్పులున్నాయి, వీళ్ళన్ని కూడా దాటి వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి అసలు ఈ తప్పులకి శిక్షలు లేవా అని అందరూ మాట్లాడుకుంటున్న ఈ టైంలో ఇప్పుడు ఇక కల్తీ లడ్డు వ్యవహారం వెలుగు చూసి అది ఇప్పుడు మళ్ళీ ప్రతి భక్తుడి గుండె రగిలిపోతోంది. ఇంకా చెప్పాలంటే అసలు వీళ్ళని ఏం చెయ్యాలి అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని నిన్న ప్రధానంగా ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గమ్మ అమ్మవారికి వెళ్లి అక్కడ అమ్మవారి మెట్ల దగ్గర మంత్రోచ్చారణల మధ్య అక్కడ పసుపు రాసి బొట్టు పెట్టి మెట్లకి సేవ చేసి అక్కడ ఆ సందర్భంగా ప్రశ్న అడ్రస్ చేశారు. ప్రశ్న అడ్రస్ చేస్తూ కూడా చాలా విషయాలు మాట్లాడారు. అసలు ఈ స్థాయిలో ఇంత జరుగుతోంది, సనాతన ధర్మం కోసం నేను ప్రాణాలైనా ఇచ్చేస్తాను, చేతులెత్తి నమస్కరిస్తున్నా, ఆ ధర్మానికి హానిపై మౌనం సరికాదు, అందరూ కూడా నోరెత్తి గళం విప్పి జరిగిన అన్యాయంపై మాట్లాడండి, అలాగే తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకోను, ఒక్కొక్కళ్ళని తాట తీస్తాను, పిచ్చి వేషాలు వేస్తున్నారా అంటూ కూడా కొంతమంది చేసినటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు, వ్యంగ్య ట్వీట్లపై కూడా ప్రధానంగా స్పందించారు. అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిపై కూడా చాలా సీరియస్ గా మాట్లాడారు. ఎందుకంటే అంతకు ఒక రోజు ముందే కూడా ఆయన ఆవు నెయ్యిలో అది తక్కువ రేటు 320 రూపాయలు ఉంటుంది, పందికో 1400 రూపాయలు ఉంటుంది, బంగారాన్ని ఇత్తడిలో కలుపుతారా అంటూ కూడా చాలా మనమెక్కిన మాటలు మాట్లాడారు అంటూ చాలా మంది మాట్లాడారు. దాన్ని ఆయన కోట్ చేస్తూ కూడా చాలా సీరియస్ గా స్పందించారు. అసలు ఇష్యూ జరుగుతున్నప్పుడు మీరు అవసరమైతే సైలెంట్ గా ఉండండి, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు అంటూ మాట్లాడారు. మదవెక్కి మాట్లాడుతున్నారు పొన్నవోలు గారు. అలాగే పూర్తి స్థాయిలో ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మెట్లు కడుగుతూ కూడా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఈ సందర్భంగా కోట్ చేశారు. ఒక ఆడియో ఫంక్షన్ లో హీరో కార్తీ ఈ సందర్భంగా అక్కడ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకి లడ్డూ విషయంలో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ కూడా చాలా వైరల్ అయింది. అమ్మో లడ్డువా, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, నేను మాట్లాడను అని మాట్లాడిన అంశంపై కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా స్పందించారు.
అసలు లడ్డూ సెన్సిటివ్ టాపిక్ అని ఎలా అంటారు? ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే మాట్లాడకండి, లేదా సపోర్ట్ అన్న చెయ్యండి, అంతేగాని ఇలా ఇష్టం వచ్చినట్టు వ్యంగ్యంగా జోకులు వేస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటే కార్తీ గారు చాలా ఇమీడియట్ గా నేను ఎవరిని కించపరిచే ఉద్దేశం చేయలేదు, క్షమించండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాధించి నొప్పి కలిగిస్తే అని చెప్పి ఆయన మాట్లాడారు. అది అక్కడితో అయిపోయింది. అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా ప్రముఖ సినీ నటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రకాష్ రాజ్ గారు కూడా చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దానిపై కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా సీరియస్ గా స్పందించారు. అసలు ఆ ట్వీట్ ఏం చేశారంటే, ముందు రోజు పవన్ కళ్యాణ్ గారు వీఆర్ ఆల్ డీప్లీ డిస్టర్బ్డ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ బీఫ్ మిక్స్డ్ ఇన్ తిరుపతి ప్రసాదం. Many questions answered by the TTD board constituted by YCP government. So we are committed to take stringent actions అని చెప్పి ఆయన ట్వీట్ చేస్తే, దానికి కౌంటర్ గా ప్రకాష్ రాజ్ గారు ఏమని ట్వీట్ చేశారు? డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఎ స్టేట్ వేర్ యు ఆర్ డిప్యూటీ సీఎం, సో ప్లీజ్ ఇన్వెస్టిగేట్, ఫైండ్ అవుట్ ది కల్ప్రిట్స్. అలాగే వై ఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనాలిటీ, we are have enough communal tensions in the country అని చెప్పిన ట్వీట్ తో పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయ్యారు. అసలు ఇందులో కమ్యూనల్ టెన్షన్స్ స్ప్రెడ్ చేసే అంశం ఏముంది? ఇది ఒక దేశవ్యాప్త ఇష్యూ, ఎందుకు చేయకూడదు? సనాతన ధర్మంపై దాడి చేస్తూ చూస్తూ ఊరుకోవాలా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ మీరు చేసిన అంశాలు కరెక్ట్ కాదు అంటూ కూడా వర్డ్ టు వర్డ్ ఆయన చేసిన అంశాలపై చాలా చాలా ఘాటుగా, అసలు సనాతన ధర్మంపై ఎందుకింత దాడి జరుగుతుంది? ఒక చర్చిల విషయంలో ఇలా జరిగితే ఊరుకుంటారా? ఒక మసీదుల విషయంలో జరిగితే ఇలా ఊరుకుంటారా? వై ఫర్ హిందూ టెంపుల్స్ అని చెప్పి ఆయన మాట్లాడిన అంశం చాలా మందిని ఆలోచింపచేసింది. అంటే ఇది ఒక కేవలం ఒక లడ్డూ వ్యవహారమే కాకుండా సనాతన ధర్మంపై దాడిగా, సనాతన ధర్మంపై ఎందుకు ఇంత వైలెంట్ గా అందరూ రియాక్ట్ అవుతున్నారన్న అంశంపై మళ్ళీ చర్చ ప్రారంభమైంది. ఆయన చేసినటువంటి కామెంట్స్ హీట్ పుట్టించే. నిన్న తిరుపతి వేదికగా కూడా ఎంతో మంది సాధువులు, హిందువులు, ధర్మ పరిరక్షకులు, స్వామీజీలు కూడా నిరసన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలు, వ్యవహారాలపై ఖచ్చితంగా నిగ్గు తేల్చాలి, లడ్డూ వ్యవహారంలో కూడా కల్ప్రిట్స్ ని పట్టుకోవాలి అని చెప్పి. మరొక పక్క నిన్న కూడా మనం చూసాం, గోరఖ్పూర్ లోని బీజేపీ ఎంపీ రవికిరణ్, ఆయన కూడా యాక్టర్, అసలు శాస్త్రాలే కాదు శస్త్రాలు ధరించాల్సిన టైం వచ్చేసింది, ఇది సనాతన ధర్మంపై ఇంత వ్యవహారంలో దాడి జరుగుతుందా అంటూ ఒక రకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, వ్యంగ్యాస్త్రాలపై కంటిన్యూగా జరుగుతున్నటువంటి ఈ చర్చ, ఈ లడ్డూ వ్యవహారం సనాతన ధర్మం వైపు కూడా టర్న్ తీసుకున్న నేపథ్యంలో, ఒక కల్ట్ హిందుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ గారు కూడా మళ్ళీ వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం, ప్లీజ్ ప్లే. ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ when it comes to secularism, Prakash Raj garu, it is a two-way, not one-way. I have extreme respect for you. You know that. Secularism is always two-way, it is not one-way. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప, అన్య మతాల మీద జరిగితే మీరు మాట్లాడితే కూర్చొని, నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే, దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేనిప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. సో చూసాం కదా, సో మాటకు మాట, కౌంటర్ కి కౌంటర్, నేను వచ్చి సమాధానం ఇస్తా అన్నారు. మొత్తానికైతే అటు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా సనాతన ధర్మంపై, గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాలపై, అలాగే ఇప్పుడు ఈ కల్తీ లడ్డూ వ్యవహారంపై ఇంత సీరియస్ చర్చ జరుగుతూ ఉంటే, దీనిపై ఎక్కడా కూడా కించిత్ బాధ లేదు వైసీపీ వాళ్ళకి. వాళ్ళు పెడుతున్న ప్రెస్ మీట్స్ కానీ, వాళ్ళు చేస్తున్న కౌంటర్ అటాక్స్ కానీ, వాళ్ళు చేస్తున్న సోషల్ మీడియాలో ట్వీట్లు కానీ చూస్తే, మరొకసారి పవన్ కళ్యాణ్ ఏదైతే సనాతన ధర్మం చర్చ లేపారో ఇది మరింత రాజేసే అవకాశం కనిపిస్తుందా? తప్పు చేస్తే తాట తీస్తా అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు. దీంతో ఆయనతో జాయిన్ అయ్యే వాళ్ళు మరింత మంది ముందుకు కలవబోతున్నారా?
ఈ లడ్డూ వ్యవహారం ఎట్ట వెళ్లబోతోంది? పూర్తి స్థాయిలో అందరూ కూడా బయటికి రాబోతున్నారా? ఎందుకు వైసీపీ అండ్ జగన్ అనుచరులు వారి గ్యాంగ్ లో ఇంత కూడా పశ్చాత్తాపం రావటం లేదు? తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహార ఆగ్రహ జ్వాలలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, ఆగే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం చేసినటువంటి కామెంట్స్ కౌంటర్స్ అన్ని కూడా మరింత నిప్పును రాజేస్తున్నాయి. చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు, టీడీపీ నుంచి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, జనసేన నుంచి కుసింపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. స్వామి నమస్తే, గుడ్ మార్నింగ్. మీతో ప్రారంభిస్తాను. నిన్న తిరుపతి వీధుల్లో కూడా మీరు కూర్చుని జరుగుతున్న వ్యవహారంపై అన్నిటిపై కూడా చాలా సీరియస్ గా మాట్లాడారు, స్పందించారు. ప్రధానంగా అసలు ఒకటా రెండా? నిన్న కూడా మనం చూసాం, రాములోరి రథానికి నిప్పు, అర్ధరాత్రి రథంపై పెట్రోల్ పోసి దహనం, అనంతపురం జిల్లాలో ఘాతుకం. ఒకటి ఇది ఇప్పటి నుంచి కాదు, కొంచెం వెనక్కి ఒక 5 ఏళ్లు వెళితే రాములోరి తల తీసేశారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న వాహనంలో సింహం బొమ్మలు తీసేశారు. తర్వాత దాన్ని ఏమంటారు, ఇప్పుడు లడ్డూ వ్యవహారం కల్తీ బయటకు వచ్చింది. ఒకటా రెండా? ఏమైందంట, తల తీసేస్తే కొత్త బొమ్మలు పెడతాం, రథం కాలిపోతే కొత్త రథం వేస్తాం అని ఎంత దారుణంగా మాట్లాడిన వైనం చూసాం. కానీ ఇప్పుడు కూడా ఇంత చర్చ జరుగుతుంటే ఎక్కడా కూడా వైసీపీ గాని జగన్ గారి మనుషులు గాని ఎక్కడా కూడా వాళ్ళకి ఏం అనిపించట్లా, ఎదురుదాడి కౌంటర్కే దిగుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ గా సనాతన ధర్మంపై ఆయన చాలా సీరియస్ అయ్యారు. ఏం చెప్తారు మీరు? అమ్మా నమో వెంకటేశాయ. చాలా హిందుత్వం పైన ముప్పేట దాడిగా కనిపిస్తుందమ్మా. సనాతన ధర్మం పైన ముప్పేట దాడిగా ఈరోజు మనం పరిగణించాల్సి వస్తుందమ్మా. తిరుమల చరిత్రను ఎంతో మంది చక్రవర్తులు, రాజులు, అలాగే పాలకులు ఎంతో మంది పాలించారు కొన్ని వేల సంవత్సరాలు. తిరుమల మీద మహమ్మదీయుల దండయాత్ర జరిగే సమయంలో హిందూ సమాజం ఆ రోజు వారు కొన్ని ఆలయాలని ఛిద్రం చేసి వచ్చేటటువంటి సందర్భంలో, అటువంటి సందర్భంలో హిందూ సమాజం చాలా భయపడింది, బాధపడింది. తిరుమల క్షేత్రం ఏమవుతుందో దాన్ని రక్షించుకోవాలని. అటువంటి కొన్ని వందల సంవత్సరాలు జరిగినటువంటి బాధ, ఆతృత, ఆవేదన మళ్ళీ ఆ సమయం ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుందమ్మా. ఆవేదన ఆ పాత రోజులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వీరు పరమ పవిత్రమైనటువంటి ఆ లడ్డూని, ప్రసాదాన్ని ఎప్పుడైతే ఈ యానిమల్ ఫ్యాట్ ని కలిపి, పంది కొవ్వు లాంటి అపవిత్రమైన పదార్థాలు కలిపి యావత్తు హిందూ సమాజాన్ని కాకుండా వెంకటేశ్వర స్వామి పవిత్రతను, ఆయన తాలూకా ఔన్నత్యాన్ని, ఆయన తాలూకా ప్రాశస్యాన్ని కూడా మంట కలిపినటువంటి ఇలాంటి నీచులు ఇంత నికృష్టంగా తయారయ్యారా? వీళ్ళకి ఏమి దాపురించింది? ఎంతటి దుర్మార్గానికి ఉడిగడతారా? గత 5 ఏళ్లలో తిరుమల క్షేత్రాన్ని నాశనం చేసింది చాలదా? హిందువులకి దూరం చేసిన చాలదా? జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడు హిందుత్వాన్ని గౌరవించాడు. ఇంకా ఈ వైసీపీలో ఉండేటటువంటి వాళ్ళు హిందువులు చాలా మంది ఉన్నారు. ఇంకా వీళ్ళు కళ్ళు తెరవరా? రాజకీయాలని ఆ నేతను వెనకేసుకొస్తున్నారే, మా పార్టీ అని తప్పులు వెనకేసుకొస్తున్నారు తప్ప, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటట్టుగా ఒక హిందువుగా మాట్లాడండి, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా స్పందించండి, జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించండి అని ఆయన ఎంత చక్కగా స్పష్టంగా కనువిప్పు కలిగించారు. అయినా హిందువులకి ఇంకా ఆలోచన రాకపోతే ఎలాగమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ వ్యక్తిగతంగా ఆయన మీద మనకేమైనా ద్వేషం ఉందా? ఆయన ఎప్పుడైనా తిరుమల క్షేత్రానికి వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని విధి విధానాలు ఉన్నాయి. శబరిమల క్షేత్రానికి వెళ్తే నల్ల బట్టలు వేసుకొని దీక్ష చేయాలి. నేను కుదరదు, నేను తెల్ల బట్టలు వేసుకుంటానంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన ఆచారాన్ని నువ్వు ధిక్కరించేస్తావా? అది ధర్మమా? అది న్యాయమా? విజయవాడ కనకదుర్గమ్మ దీక్ష చేయాలంటే ఎర్ర బట్టలు వేయాలి, లేదు నేను పచ్చ బట్టలు వేస్తానంటే అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఏం చెప్పాలి సమాధానం? వారిని ఏమైనా అనుకోవాలమ్మా. అలాగే తిరుమల డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అన్య మతస్థులు ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతంలో ఉండే ఆయన, నేను వెంకటేశ్వర స్వామిని దైవముగా భావిస్తున్నానని గతంలో అబ్దుల్ కలాం గారు గాని, సోనియా గాంధీ గారు గాని, అలాగే శ్రీలంక నుండి ఇతర దేశాల నుండి వచ్చేటువంటి ప్రధానులు, నాయకులు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళారు. అంతకంటే గొప్పవాడ జగన్మోహన్ రెడ్డి అమ్మ. అంటే ఒక ముఖ్యమంత్రిగా, అందులోనే ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉండి ప్రధాన దేవాలయాల్ని గౌరవించాల్సిన నీవు, పూజించాల్సిన నీవు, వాటి పవిత్రతను కాపాడాల్సిన నీవు, వాటి శాంటిటీని రక్షించాల్సిన నీవు కనీసం 5 సంవత్సరాల్లో డిక్లరేషన్ మీద సంతకం పెట్టలే. ఇక ఏం హిందుత్వం అమ్మమ్మ? ఒక్కసారి వైసీపీ
కార్యకర్తలు, అభిమానులు, హిందువులు సార్ ఆలోచన చేయండి దయచేసి. మీకు మేము చేతులు జోడించి చెప్తున్నాం, రాజకీయ కోణంలో చూడకండి. ఇంతకంటే దాడి ఏముంది? ఇప్పుడైనా మీ ఇళ్లలో, మన హిందువుల ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన, ఒక గృహప్రవేశం చేసిన, ఒక ఆలయ ప్రతిష్టకి వెళ్ళిన, ఆలయాల్లో మన గ్రామాలలో, మన పట్టణాలలో ఒక ఆలయం ప్రారంభోత్సవానికి భార్య సమేతంగా వెళ్తామే. భార్య లేకుండా మనం ఏమీ చెయ్యమే. శ్రీరామచంద్రమూర్తి లాంటి మహానుభావుడు కూడా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ, అలాంటి ధర్మమూర్తి శ్రీరాముడు కూడా అశ్వమేధ యాగం చేసేటప్పుడు పక్కన భార్య లేదని చెప్తే ఋషులు తాలూకా, యోగులు తాలూకా అవునమ్మా పక్కనే బంగారు బొమ్మను పెట్టుకుని ప్రతిభను పెట్టుకొని చేశాడు కదమ్మా. అంటే శ్రీరాములు కాదు వారికంటే గొప్పవారు జగన్మోహన్ రెడ్డి. అవునేమో వాళ్ళ పిన్ని గారేమో ఆమె తిరుపతిలో పొగిడారు, జగన్మోహన్ రెడ్డి గోవింద, జగన్మోహన్ రెడ్డి గోవింద. ఏమిటమ్మా అంటే వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి ఏమిటిది? ఎక్కడ తీసుకువెళ్తున్నారు ఈ ఆచారాలు, సాంప్రదాయాలు? ఇటువంటి భార్యను గౌరవించి అక్కడ ఆచారాలు, భార్యతో వెళ్లాల్సినటువంటి తిరుమల సాంప్రదాయాలు. పవన్ కళ్యాణ్ గారు కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి అంశం ప్రమాణం విషయంలో గాని, లేదా ధర్మారెడ్డి గారు 12వ రోజే ఆయన ఆలయంలోకి వచ్చేయటం, జనరల్ గా ఏదైనా ఒక ఇష్యూ ఇంట్లో జరిగితే సంవత్సరం పాటు కూడా అవన్నీ ఉంటాయి. కదమ్మా, ఆయన తలకొరివి పెట్టారు, ఆయన సంవత్సరం పాటు రాకూడదు, అందులో 12వ రోజుకి వచ్చేస్తారు ఆయన. అంటే ఏమిటిది? హిందూ సాంప్రదాయాలని, ఆగమ శాస్త్రాలని మీరు తూట్లు పడ్డం కాదా? ఇది ఇతర మతాలకు అలా చేయగలరా అని ప్రశ్నించారు. అది వాస్తవం కూడా. కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి నేను ప్రమాణం చేశారు. ఎవరు నమ్ముతారమ్మా ఈ ప్రమాణాలు? ఆయనే చెప్పుకున్నాడు నేను నాస్తికుణ్ణి అని. వారి అమ్మాయి వివాహాన్ని క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం చేశారు. దాని మీద తప్పు పట్టడం లేదు. ఒక టిటిడి చైర్మన్ అనేవారు నికార్సైన హిందువుడు మాత్రమే ఉండాలి. ఇతర మతాలకు వెళ్ళిపోయి అక్కడేమో ఇతర మతాలు ప్రార్థనలో పాల్గొంటే మరి టిటిడి చైర్మన్ ఎలాగవుతావు నువ్వు? టిటిడి చైర్మన్ అంటే కేవలం హిందూ ప్రతినిధి, దేవుడికి ప్రతినిధిగా ఉండాలి. మరి అన్య మతాలకి మీరు బాసటగా ఉంటే మీరు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉండండి, దానికి మేము కాదనం. స్వామి ఒక్క విషయం చెప్పండి. నిన్న తిరుపతి వేదికగా మీలాంటి వాళ్ళు ఎంతో మంది సాధువులు, పుంగవులు వీళ్ళందరూ వచ్చి అంత చేస్తున్నారు కదా. నాకు ఒక్క విషయం అర్థం కావట్లా. గత 5 ఏళ్లు కూడా ఎంతో మంది బాహటంగా బయటకు వచ్చి ఇక్కడ అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి, లేదా లడ్డు క్వాలిటీ లేదు, ఇక్కడ ఇష్టారాజ్యంగా పైరవీలు జరుగుతున్నాయి, ఇలా చాలా మంది మాట్లాడినప్పుడు ఎంతో మంది స్వాములు వీళ్ళెళ్ళి దర్శనం చేసేసుకుని అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుని కామ్గా వెళ్ళిపోయారు. పోనీ సరే ధైర్యం చేయలేదు. ఇప్పుడు ఇంత కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా రచ్చవుతుంటే ఇప్పుడు కూడా ఎందుకు స్పందించే ధైర్యం చేయలేకపోతున్నారు చాలా మంది, ఎంతో మంది పేరెన్నిగన్న స్వాములు? ఇది చాలా బాధాకరం అమ్మ. ఇప్పటికే హిందూ సమాజం ఆవేదనతో ప్రశ్నిస్తూ ఉన్నారు. అది అర్థం చేసుకోవాలి ఈ మఠాధిపతులు కానీ పీఠాధిపతులు. వారు అర్థం చేసుకొని ఈ రోజు ఆవేదన, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు సనాతన ధర్మం కోసం నా ప్రాణాలు ఇస్తామన్నారు. ఎంత గొప్ప మాట అన్నది. నిజంగా ఆ మాటకి మేము పులకరించిపోయాం. ఇలాంటి వ్యక్తులు కదా కావాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రులు కదా కావాలి. తిరుమల క్షేత్రం నుండే ప్రక్షాళన ప్రారంభిస్తాను అంటూ తన భార్యను తీసుకుని కుటుంబ సమేతంగా వెళ్లారు దర్శనానికి. పుణ్యక్ష అది బ్రహ్మోత్సవాలకో ముఖ్యమైన ఉత్సవాలకో కాకుండా ఆయన భార్యతో వెళ్ళారు. ఇది కదా సాంప్రదాయం, ఇది కదా మన హిందూ ధర్మాన్ని గౌరవించడం అంటే. మరి ఇటువంటి పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా తీసుకువెళ్లారా? కనీసం ఆయన చాలాగా ఆ తాడేపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం సెట్ట వేయొచ్చా? ఆ గోపురం సెట్ట వేయొచ్చా? ఏమిటిది? 3.5 కోట్లు ఖర్చు పెట్టి ప్రసాదాన్ని మీ ఇంటి దగ్గర సెట్ట వేసుకుంటారు. వేసుకొని అర్చకులు వచ్చి ప్రసాదం ఇస్తే ఆ భార్య భారతి టిష్యూ పేపర్లు పడేసి పక్కన పడేసి ఇప్పుడు తిరుగుతుంది. ఆయనేమో సుబ్బారెడ్డి ఆ పశువులు సంతలో కూరగాయలు వ్యాపారంగా ఆ తోమాల చావ ఎంత ఉందా దానికి 2000 పెంచండి, ఆ గదులు 1000 ఉన్నాయా మరొక 1000 అదనంగా పెంచండి, ఈ ప్రసాదాన్ని ఎంత చెయ్యండి. ఎంత ఘోరంగా మాట్లాడారమ్మా. అది వీడియోలో మనం చూడలేదా? ఇప్పుడు తిరుమల క్షేత్రంలో గోవింద గోవింద నామస్మరణ తప్ప డౌన్ డౌన్ జగన్, డౌన్ డౌన్ ఈవో సుబ్బారెడ్డి అనే పదాలు ఇప్పటికీ తిరుమల చరిత్రలో మనం ఉన్నామమ్మా. పురుగులు పట్టిన అన్నం. ఒక బ్రేక్ తీసుకుందాం స్వామి. మనం ఇక టీడీపీ జనసేన వారితో కూడా ఒక్కసారి మాట్లాడి నుంచి కుసింపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏదో సినిమాలో బద్రీ వర్సెస్ నందాలాగా ఉంది నిన్నంతా కూడా గొడవ. ఆ ట్వీట్ నుంచి ఎటో వెళ్ళింది. అంటే ఎందుకు అంత సీరియస్ అయ్యారు? ఎందుకు అంత జోక్స్ అపార్ట్ సనాతన ధర్మం విషయంలో ఎందుకు అంత సీరియస్ అయ్యారు? విజయచంద్ర గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు నమస్కారం అండి.
గత వారం రోజులుగా జరుగుతుంది తిరుపతి లడ్డు వ్యవహారం. ఇది కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం కాదు. ఇది హిందువులకి, అంటే హైందవ సాంప్రదాయాలు పాటించే వారికి, వారు పాటించిన వ్యక్తులకి మధ్య జరుగుతున్నటువంటి కొంత పోరాటం. నేను ఏమంటున్నానంటే, ఈ రోజున ఒక తప్పిదం జరిగింది తిరుపతి కొండ మీద. జరిగినప్పుడు దాన్ని సరిచేసే కార్యక్రమాలు ఈరోజు కూటమి ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది. సరే, విమర్శలు వస్తూ ఉంటాయి. విమర్శ ఎలా ఉండాలి? అక్కడ ఏదన్నా తప్పిదం జరిగితే ముందు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు దాన్ని వెలికి తీయండి అని చెప్పేసేటువంటి విషయం ఎవరన్నా చెప్తే తప్పులేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ బ్యాచ్కి అందరికీ కనీసం ఆ జ్ఞానం లేదు కాబట్టి ఈ రోజున వచ్చి పొన్నవాళ్ళు కావచ్చు వేరే రకరకాలుగా మాట్లాడుతున్నారు. పొన్నవాళ్ళు అయితే అదే పందుగోలు అయితే 1400 రూపాయలు ఉంటుంది, దాన్ని తీసుకెళ్లి 320 రూపాయల లడ్డులు ఎలా కలుపుతారు అంటే కేజీ లడ్డులో కేజీ కొవ్వు కలపర, కనీసం ఆ జ్ఞానం కూడా లేదు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనకి. అయితే ప్రకాష్ రాజ్ గారు కూడా కామెంట్ చేస్తా, దానికి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేస్తా, దాన్ని వెలికి తీయండి అని చెప్పి అన్నారు. దాంతోపాటు ఏమన్నారు, కమ్యూనల్ రైట్స్ అనే పదం ఎక్కడ ఉందండి ఇక్కడ కమ్యూనల్ రైట్స్ అనే పదం? అంటే ఒక భారతదేశంలో మెజారిటీ ప్రజల మనోభావాల గురించి, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడడం కమ్యూనల్ రైట్స్ అవుతుందా? కమ్యూనల్ టెన్షన్స్ ఎలా ఉంది అసలు? కమ్యూనల్ టెన్షన్ ఎలా అవుతుంది అసలు? సంబంధం లేని పదాలు పెట్టి, అంటే హిందువులు వారికి అన్యాయం జరిగితే మాట్లాడకూడదు. గత 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగినాయి? రాములవారి తీర్థం కానించి, అక్కడ విగ్రహం తల కానించి, అంతర్వేది రథం, విజయవాడలో 3 సింహాల మాయం, నెల్లూరులో బెట్టరగుంటలో అక్కడ వెంకటేశ్వర స్వామి రథం కాల్చివేత, ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఎన్ని జరిగినా కూడా మౌనంగా ఎందుకున్నారు? ఇది జరుగుతా అదే ఇటువంటి అన్యాయం కానీ వేరే ఇతర మతాలకు కానీ జరిగితే అప్పుడు ఎవరన్నా మాట్లాడగలిగేవారా? అప్పుడు ఏ విధంగా చేసేవారు దీన్ని? అంటే నిన్న చెప్పింది పవన్ కళ్యాణ్ గారు ఒకటే, ఈ ఏదైతే ఉందో ఇది లౌకికవాదం అన్నది 2 వైపులా ఉండాలి. ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడాలా తప్ప వన్ వేలో వెళ్ళకూడదు. అంటే కేవలం హిందువులకి అన్యాయం జరిగితే ఎవరు మాట్లాడకూడదు, మిగతా వాళ్ళు ఎవరికి అన్యాయం జరిగితే అందరూ మాట్లాడాలి. అది ఎలా అవుతుంది? సెక్యులరిజానికి అర్థం ఉండాలి కదా. నేను అంటుంది, ఈ రోజున జరిగినటువంటి ఆ ఘోరం, మనం తిరుపతి లడ్డూని మహాప్రసాదంగా స్వీకరిస్తారు, దాన్ని ఆ విధంగా మాట్లాడి తను ఇష్టొచ్చినట్టుగా మాట్లాడతామంటే ఎందుకు హిందూ సమాజం మాట్లాడదు? అదే సందర్భంలో సనాతన ధర్మం గురించి కూడా ఆయన మాట్లాడారు. సనాతన ధర్మం, హిందూయిజం నాకు తెలిసి స్వామివారు తెలియదు, ఒకే నా కాయిన్కి 2 వేరు రూపాయలు ఒకే కాయిన్. సనాతన ధర్మం ఏంటంటే ఒక జీవన ప్రమాణం, అదే నిత్యం ఉంటుంది, అదే మారదు. ఇటువంటి సనాతన ధర్మం ఉన్నది మన భారతదేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలు ఉండి కూడా అందరినీ కలుపుకుని వెళ్తున్న జీవన విధానం ఉంది. అదే సనాతన ధర్మం. నువ్వు దేవుడిని పూజించకపో, కానీ దేవుడిని ఒక నమ్మకంతో ఉన్న వ్యక్తుల్ని విమర్శించే హక్కు నీకు లేదు. సెక్యులరిజం పేరు మీద నా నోటికి వచ్చినట్టు విమర్శించేస్తాను, విమర్శించిన తర్వాత కులం గోడల వెనకాల, మతం గోడల వెనకాల, సెక్యులరిజం గోడల వెనకాల దాక్కుంటానంటే ఇంకా కుదరదు. ఆ పక్కన ఉన్నటువంటి తమిళనాడులో ఒక మంత్రి మాట్లాడేశాడు, సనాతన ధర్మం అన్నది ఒక మలేరియా, డెంగ్యూ లాంటిది, దీన్ని నివారించాలి అనేటువంటి మాటలు మాట్లాడేశాడు. అయినా సరే ఈ మన భారతదేశంలో చక్కగా తిరుగుతున్నాడు ఆయన. ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఆ దేశస్తులు పాటించేటువంటి ఒక మత సాంప్రదాయాలు విమర్శించేటువంటి ఆ స్వదేశీయులు ఉంటారా ఆ దేశంలో? విమర్శించాలి, బతకగలరా? మరి మన భారతదేశంలో జరుగుతుంది. నాకు తెలిసైతే సనాతనం అంటే నిత్య సత్యం, అంతే, సత్యం పాటించేది. అదే సందర్భంలో హిందూయిజంలో కూడా ఉన్నటువంటి లోపాలను సరి చేసుకుంటాం మనం వెళ్తున్నాం. ఆధునిక కోణం వరకు అనేకటువంటి దురాచారాలు ఉండి, సత్యసాగమనం అని రకరకాల దురాచారాలు అవన్నీ మార్చుకుంటూ వెళ్తున్నాం. మాట్లాడినా ఎక్కడన్నా ఒక రిగ్రెట్ ఉందా? నాగబాబు గారి వీడియోలు చూపించి, లేదా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక కార్యక్రమంలో ఉన్నదాన్ని చూపించి నిన్నటి నుంచి వైసీపీ వాళ్ళు మీ మీద మీరా మాట్లాడేది సనాతన ధర్మం గురించి. ఎక్కడా కూడా లడ్డూ గురించి ఒక బాధ పశ్చాత్తాలు లేకుండా మీరు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వీడియోలు చూపించి మీకు అర్హత లేదంటున్నారుగా. నేను అంటుంది ఖచ్చితంగా సనాతన ధర్మం యొక్క గొప్పదనం అది. నేను ఇందాక మాట్లాడాను, నాస్తికుడు అవ్వచ్చు, లేకపోతే ఆస్తికుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ జీవన విధానంలో కలిసి ముందుకెళ్తుంది. శబరిమల వెళ్తాం, శబరిమల వెళ్ళినప్పుడు అక్కడ వేవరు మసీదు ఉంటుంది, మసీదు దగ్గర కొబ్బరిగా కొట్టి శబరిమల దర్శనానికి వెళ్తారని పెద్దపాదం చేసినప్పుడు. ఈ రోజు కడప దర్గాకి వెళ్తున్నారు, లేకపోతే నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ జరుగుతున్నాయి, అనేక మంది హిందువులు పాల్గొంటారు. గ్రామాల్లో పూజలు చేసేటువంటి అన్ని రకాలుగా చేసేటువంటి హిందువులు కూడా పిల్లలు జ్వరం వస్తాయని మసీదు దగ్గరికి తాడు కట్టించమంటారు. ఈ సాంప్రదాయ విధానాలు కానీ ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో ఉంటాయా? అంటే అన్ని మతాచారాలను కలుపుకునే విధానం కదా ఇది. ఈ రోజున ఎవరి విధానాలకు ఉండొచ్చు. నేను అంటుంది మన విధానాలు మనం పాటించుకో, కానీ ఎదురు వాళ్ళు పాటించేటువంటి ఆచార వ్యవహారాలని, లేకపోతే వారి దేవుళ్ళని
అన్నిటిని విమర్శించే హక్కు మీకెవరు ఇచ్చారు? నోటికి వచ్చిన మాట్లాడేసాను ఇక్కడ దాక్కోవడం అంటే ఎంతవరకు కరెక్ట్? ఈ రోజున పొన్నవలస సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, లేకపోతే గత 5 సంవత్సరాల్లో కూడా స్వామీజీ గారు చెప్పారు అసలు మన శ్రీవారికి సంబంధించినటువంటి ఆలయం దగ్గర పాటించవలసిన నిబంధనలు ఏమీ పాటించలేదు, అంత సంతకం చేయడు. కుడివైపున కండువా వేసుకున్నారంటే భార్యలు అయిపోతే కుడివైపు కండువా వేసుకుంటారు. అలా కండువా వేసుకుని అతను పూజలు చేసుకుంటూ ఇచ్చాడు, పట్టు వస్త్రాలు ఇచ్చాడు ఒంటరిగా. ఇప్పుడు అంటే నేను అంటుంది ఈ విధంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని పాటించడానికి ఈ రోజునంటే మన భారతదేశం మీద ఎంతో మంది దాడులు చేశారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, అంతకు ముందే నవాబులు, శకులు, తురస్కులు అందరూ చేశారు. కానీ భారతీయ సాంప్రదాయాన్ని కానీ సంస్కృతి సాంప్రదాయాలు ఎవరూ నాశనం చేయలేకపోయారు. ప్రపంచంలో దాదాపు 28 సంస్కృతులు ఉంటాయి, పూర్వ సంస్కృతులు అన్ని నాశనం అయిపోయినాయి, ఒక్క భారతీయ సంస్కృతి తప్ప. నేను అంటుంది అన్ని విధానాలను అన్ని సంస్కృతి కలుపుకునే విధానం మనకు ఉంది. ఈరోజు సహజీవనం చేస్తున్నాం అందరితోటి. నేను అంటుంది అలాగని చెప్పి ఎప్పుడో ఈ లౌకికవాదంలో ఎప్పుడు వచ్చిందండి సెక్యులరిజం అంతాను? 42 రాజ్యాంగ సవరణ 1976లో చేసుకున్నాం, అంతకుముందు లేదు ఈ పదాలు. కానీ ఆ పదాలను అడ్డం పెట్టుకుని అంటే భావ ప్రకటన స్వేచ్ఛకే బరి తెగింపుకి మధ్య వ్యత్యాసం అంటే తెలియని వాళ్ళు మా నోటికి వచ్చింది మేము మాట్లాడేస్తాం, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేస్తామంటే. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా ఆయనకి వకాలు తప్పు చేసుకుని వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడాన్ని ఎలా చూడాలి? అదే అంటున్నాను. అంటే జరిగిన తప్పుదని అరాచకాన్ని లేకపోతే ఒక అపచారాన్ని కూడా సమర్థించుకున్నారంటే ఆయన ఎంత పనికి మనలో మనకు అర్థమవుతుంది. ఈ రోజు అందుకనే అన్నాను, ఈ 2 పార్టీల మధ్య జరుగుతున్న గొడవ కాదు, ఆ నమ్మకాలకైనా నమ్మకాలను వ్యతిరేకించే వారికి మధ్య జరుగుతున్నటువంటి గొడవ. ఈ రోజు వైసీపీలో ఉన్నటువంటి చాలా మంది హిందువులు కూడా బయటకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు, వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి, ఖచ్చితంగా దెబ్బతిన్నాయి. కొంతమంది నాయకులు బ్రిటిష్ హయాంలో గొడ్డు మాంసాన్ని బ్రిటిష్ వాళ్ళకి సప్లై చేసినటువంటి వ్యక్తి యొక్క మనవడికి సపోర్ట్ చేసుకుంటే వెళ్తామే తప్ప రాజశేఖర రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి చెప్పేది తప్ప గుడ్డెత్తి చేలపడ్డట్టు వాళ్ళకి సంబంధించడం తప్ప వాళ్ళు ఆచరించే విధానాలు ఏంటి, వాళ్ళ విధానాలు అంటే కనీసం ఆలోచన కూడా లేకుండా కేవలం విషయాలంతా రాజకీయ కోణంలో చూసుకుంటే వెళ్తున్నారు తప్ప మనం జరుగుతున్న దాడి ఏది? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, మౌనం వహించడం ఎంతవరకు ధర్మం అంటే ఎవరో కొంతమంది ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే వాళ్ళు మాట్లాడకపోవచ్చు, మాకు అవసరం లేదు. ఖచ్చితంగా మన సనాతన ధర్మానికి కానీ మన హిందూయిజానికి కానీ దెబ్బ తగిలితే అదే సందర్భంలో ఇతరులకు ఎవరికైనా అది క్రిస్టియానిటీ కావచ్చు లేకపోతే ఇస్లాం ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడే విధానంలో వాళ్ళు జరిగినప్పుడు మనకు జరిగినప్పుడు మాట్లాడకపోతే మాత్రం అది ఖచ్చితంగా మన సనాతన ధర్మానికి విఘాతం కలిగినట్టే. ఏమంటే ఇప్పుడు చార్వాకుడు దేవుడు లేడు అన్నాడు, దేవుడు లేడు అన్న చారవాకుడిని కూడా ఋషిగా కొలిచినటువంటి సనాతన ధర్మం ఉంది, అటువంటి ధర్మం పాటిస్తున్నాం మనం. అంటే అంటే ఈరోజు దేవుడు ఇందాక మీరు కొన్ని వీడియోలు తిరుగుతున్నాయి అన్నారు, వారి ఇష్టం, వారు దేవుడు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఏదైనా కబుర్చు. ఒకే కుటుంబంలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు అసలు దేవుడే లేడన్న వీడియో చేసి మీ మీద దాడికి దిగుతున్నారు. నేను అదే అంటున్నాను, ఒకే కుటుంబంలో వివిధ రకాల మతాలు తీసుకుని కూడా ఉన్నారా లేదా? వివిధ రకాల మతాలు ఆ హక్కు కూడా ఉంది, ఆ మత సాంప్రదాయాలు పాటించవచ్చు. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఉన్నదే డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళకి తెలియదా ఉంది. ఈ రోజున వాళ్ళ పత్రికలో కావచ్చు, వారి ఛానల్లో కావచ్చు, వారికి సంబంధించిన నాయకులు కావచ్చు, ఏమీ తప్పు జరగలేదు, ఇది రాజకీయం అని మాట్లాడుతున్నారంటే ఇంకా అంతకంటే అపచారం ఏముంది? ఖచ్చితంగా శిక్షణ వ్యవహరించారు పెట్టారు కాబట్టి అన్ని వెలికి తీస్తుంది. గత 5 సంవత్సరాల్లో శ్రీవారి దేవాలయాన్ని ఎన్ని రకాల వ్యాపార కేంద్రంగా చేసుకోరో మొత్తం అన్ని బయటకు వస్తాయి. టీడీపీ నుంచి జ్యోత్స్న గారు ఉన్నారు. నమస్తే అండి, లిటిల్ లేట్ సారీ. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇంత చర్చ జరుగుతోంది, లడ్డూతో ప్రారంభమై గత ప్రభుత్వంలో అంశాలతో మొదలై ఇప్పుడు ఇంత దాడి జరిగి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యే వరకు వస్తే ఈ లడ్డూ వ్యవహారంపై వైసీపీ వాళ్ళ స్పందనలు ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే పొన్నవోలు గారు పందికొవ్వు గురించి అలాంటి కంపారిజన్, జగన్ గారు బీజేపీ కూడా ఇవన్నీ తెలుసు వాళ్ళకి తెలీదా అని వాళ్ళ మీద అటాక్, కరుణాకర్ రెడ్డి గారు వచ్చేసి కొండపైన రాజకీయం, ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు అసలు ఎవరైనా సరే కొన్ని రూల్స్ ఉంటాయి అయినా కూడా ఆయన రాజకీయం, వైవి సుబ్బారెడ్డి గారు మనుషులన్న వాళ్ళు ఎట్లాంటివి చేస్తారా అని ఒకళ్ళు, రక్తంగా కుంగం చేస్తారని ఒకళ్ళు, ఇట్లా మాట్లాడుతున్నారు కదా. ఎక్కడైనా కూడా వస్తున్న ఎలిగేషన్స్ పై అపాలజీ అనేది కనిపించట్లా. ఇప్పుడు చంద్ర గారు మీకు ప్యానల్ పెద్దలకి స్వామివారికి నా నమస్కారాలు, అలానే ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. ఐల్ గో పాయింట్ బై పాయింట్. ఒకటి, పొన్నవోలు పంది మాంసం గురించి మాట్లాడు, పందులకే పందుల గురించి తెలుస్తుంది. ఐఎమ్ సారీ టు సే దిస్, ఐల్ జస్ట్ లీవ్ ఇట్ దేర్. రెండో విషయం, భూమన కరుణాకర్ రెడ్డి ఏమన్నాడు, నేను పోయి అక్కడ ఏదో తడిబట్టలు వేసుకుని నేను ప్రమాణాలు చేస్తానన్నాడు. అసలు నువ్వు హిందువేనా అని అడుగుతున్నా నేను.
నువ్వు హిందువేనా కరుణాకర్ రెడ్డి? కాదు కదా. కానప్పుడు నువ్వు ప్రమాణాలు చేస్తే ఏంటి, తడి బట్టలు వేసుకొని చేస్తే ఏంటి, నెత్తి మీద తడిగుడ్డు వేసుకొని కూర్చుంటే ఏంటి? తమాషాలా ఒక్కొక్కడికి. ధర్మం మీద ఏమాత్రం కూడా మీకు ఒక గౌరవం లేదు. ఇవాళ ఇంకో విషయం ఏదైనా మీరు మాట్లాడారు, సుబ్బారెడ్డి గురించి మాట్లాడారు. మనుషులు అనేవాళ్ళు ఇట్లాంటి ఎలిగేషన్స్, మనుషులు అనేవాడు ఎవరైనా సరే తిరుమల కొండ మీదకి డిక్లరేషన్ లేకుండా ఒక నాన్ హిందూని రాణిస్తాడా? ఏం సుబ్బారెడ్డి చెప్పు. మనుషులు అనేవాడు తిరుమల కొండ మీదకి నాన్ హిందూని డిక్లరేషన్ ఇవ్వకుండా రాణిస్తారా? నువ్వే కదా అప్పుడు చైర్మన్, గవర్నమెంట్ కాసావా? అప్పుడు ఎలా రాణించావయ్యా? రక్తం దక్కుని ఎవరు చేస్తారో అందరికీ తెలుసు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు, ఎవ్వడూ బతికి పెట్టుకట్లా. ఒక ఆయన అన్నాడు, నేను మళ్ళీ చెప్తున్నాను చంద్రిక్ గారు, మొన్న కూడా చెప్పా మళ్ళీ చెప్తున్నా. ఒక ఆయన అన్నాడు, 7 కొండలు ఎందుకయ్యా, 2 కొండలు చాలవు, రిసార్ట్ చేసేద్దాం అన్నాడు. ఏమైంది? కొండకు ఒక ఎముక కూడా దొరకలా. కొండకి ఒక ఎముక కూడా దొరకలా. ఎక్కడ పోయాడో ఎవరికీ తెలియదు. ఇవాళ కొంతమంది పెట్టుకుంటున్నారు, ఏమవుతారు? పుట్టగతులు లేకుండా పోతారు. ఇక్కడ ఇంకో విషయం, ప్రకాష్ రాజ్ గారి గురించి నేను ఒక మాట మాట్లాడాలి. బికాజ్ సి యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ హిమ్. మంచి యాక్టర్, నాకు తెలిసి వాళ్ళు కూడా మంచి యాక్టింగ్ చేస్తున్నారు. ఎవరి కనుసనల్లో చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మంచి యాక్టింగ్ చేస్తున్నారు. సనాతన ధర్మం మీద విషం కక్కుతున్నారు. నేను ఒక విషయం చెప్తాను ప్రకాష్ రాజ్ గారికి, ఎక్కడ అవసరం లేదండి. తమిళనాడులో మొన్న సాయంత్రం అనుకుంటా ఒక వ్యక్తి, అంటే ఏ బ్రాహ్మడైనా సరే పరమ పవిత్రంగా భావించేటువంటి జంజాన్ని తెంచేశారు. ఎక్కడున్నాడు ప్రకాష్ రాజ్ అప్పుడు? ఎందుకు మాట్లాడలేకపోయావు నువ్వు అప్పుడు? అంటే అతని మీద దాడి చేసి వెనకాల చేయిస్తున్నారా అనిపిస్తున్నారంటారా? అబ్సల్యూట్లీ అతని మీద దాడి చేసి, ఒక బ్రాహ్మడి మీద దాడి చేసి జంజాన్ని తెంచారు. అంటే ఒక బ్రాహ్మడికి జంజం తెంచడం అంటే ప్రాణం పోవడంతో సమానం అండి. అలాంటిది చేసినప్పుడు ఎక్కడున్నాడు ప్రకాష్ రాజు? పోనీ ప్రకాష్ రాజు హైలీ సెక్యులర్. కమ్ ఆన్, ఐ విల్ ఆస్క్ యు వన్ మోర్ క్వశ్చన్. అబ్దుల్ సలీం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎక్కడున్నావు? మిస్బాని చంపేసినప్పుడు ఎక్కడున్నావు? ఆ రోజున ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఇదే తెలుగుదేశం పార్టీ మాట్లాడింది, ఇదే జనసేన మాట్లాడింది. ఎక్కడున్నావు నువ్వు ఆ రోజున? సో ఒకటి చంద్రిక్ గారు, రాజకీయాల్లో ఉన్నాము, ఖచ్చితంగా ఏ మతానికి ఇబ్బంది కలిగినా మేము అందరం వస్తాం. కానీ నా ధర్మం అనేది కూడా ఒకటి ఉంటుంది, నా మతం అనేటువంటిది ఒకటి ఉంటుంది, నా ఆచార వ్యవహారాలు ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మేము కూడా అండి రంజాన్ సమయం అప్పుడు ఇఫ్తార్ విందులకు మమ్మల్ని పిలుస్తారు రాజకీయ నాయకులుగా. మేము అక్కడికి వెళ్ళి ఇష్టారీతినే ఉన్నాం. మీరు గమనించండి, రంజాన్ విందులకు వెళ్ళినప్పుడు ఎవ్వరని కూడా రాజకీయాలు మాట్లాడమండి, అస్సలు మాట్లాడడం రాజకీయాలు. ఇంకొకటి, ఆడవాళ్ళమైతే నెత్తి మీద ఖచ్చితంగా ఒక కవరింగ్ వేసుకొని కూర్చుంటాం, బికాస్ వీ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్. ప్రకాష్ రాజ్ గారు ఇది అర్థం చేసుకోవాలి. ఇవాళ జనసేన అది ఎందుకు చేస్తున్నారు? ఆయన ధర్మానికి ఇబ్బంది కలిగి ఏం మాట్లాడాడు తప్పని నిన్నటి నుంచి వేస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ లో కూడా మెసేజెస్ పెడుతున్నారు, ఆహా ఎలిగేషన్స్ కూడా అపాలజీ ఇస్తారా అని ఒకళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. ఏం ఎలిగేషన్స్? ఇప్పుడు వస్తున్న ఎలిగేషన్స్ కి, లేకపోతే ఈ లడ్డు వ్యవహారంలో నేను ఒక్క నిమిషం, ఇప్పుడు ఎవరో పెడుతున్నారు ఎలిగేషన్లకి, అసలు మీకు ప్రకాష్ రాజ్ గారి చేత ఎవరు చేయిస్తున్నారు అనేది కూడా బయటపడుతుంది. కానీ ఆయన అన్న మాటకి నాకు ఒక దగ్గర అయితే అభ్యంతరం ఉందండి. ఏమన్నాడు ఆయన? మీ ప్రభుత్వం ఉంది కదా, మీరు ఎంక్వైరీ చేయండి అన్నారు. మరి ప్రకాష్ రాజ్ కళ్ళు కనపడట్లేదా? మా ప్రభుత్వం ఎంక్వైరీ చేయట్లేదా? సిట్ వేసింది మా ప్రభుత్వం. ఇంకో నేను మీకు ఇప్పుడు చెప్తా, డీటెయిల్స్ అన్ని బయటకు తీసాం. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ లేవు కదా? మీకు చెప్పి కమ్యూనల్ టెన్షన్స్ ఈజ్ ఈక్వల్ టు రాయల్స్. నేనేమంటున్నా అంటే, హౌ డు యు రిలేట్ ది ఒక హిందూ ధర్మానికి సంబంధించినటువంటి, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశమే కమ్యూనల్ టెన్షన్స్ కి దారి తీస్తుందని ఎలా మీరు ఇచ్చేస్తారు? ఎలా? ఇప్పుడు నాకు విషయం అర్థం కాదండి. పవన్ కళ్యాణ్ గారు విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి మెట్లకి పసుపు రాసి బొట్లు పెట్టి, అమ్మా క్షమించమ్మా, ఒక పెద్ద అపరాధం జరిగింది అన్నారు. వీళ్ళకి వచ్చిన బాధ ఏంటండి? ఒక్కొక్కడికి వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? చాలా హీనంగా మాట్లాడుతున్నారు కాదు, ముత్తైదువులు చేసే పనని. నేను అదే అంటున్నా, ఆ మాట్లాడిన పనికి మాలిన సన్నాసుల్ని అడుగుతున్నా. స్వామీజీ అసలు ఒక్క మాట చెప్పండి. ఒక్క నిమిషం స్వామీజీ, వీళ్ళు ఇదే చెయ్యాలి, వీళ్ళు ఇది చేయకూడదు, సనాతన ధర్మంలో ఏముందండి అసలు? నిన్న చాలా హీనంగా మాట్లాడుతున్నారు, ఈయన ముత్తైదువా అని. చాలా అది వాళ్ళ తాలూకా నైజ గుణాన్ని బయట పెడుతుందమ్మా. సనాతన ధర్మములో ఎవరైనా ఏ పూజా కార్యక్రమైనా చేయొచ్చు. మెట్లోత్సవాలని ప్రత్యేకంగా ఉంటాయి. తిరుమల క్షేత్రానికి గాని, సింహాచల క్షేత్రానికి గాని చాలా ఆ మెట్లోత్సవంలో అందరూ పాల్గొంటారు. మహిళలే బొట్టు పెట్టాలి,
మహిళలే చేయాలని ఎక్కడా లేదు. కేవలంగా వీరు కొన్ని విదేశీ అరాచక శక్తులకి వారు బలహీనులైపోయి వారి ఎంగిలి మెతుకులు ఆశపడి ఈరోజు భారతదేశంలో అసహనం పెరిగిపోతుంది, భారతదేశంలో అసహనం అని హిందుత్వం మీదే వాగుతున్నారు, హిందువులకు అన్యాయం జరిగితే వాగుతున్నారు. హిందువుల పైన గతంలో మనం చూసాం, త్రిశూలం శివుడి చేతిలో ఉంటే అది హింసకి అని రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. అలా మాట్లాడొచ్చా? అంటే శివుడి చేతిలో త్రిశూలం హింసకి ప్రతిరూపమా? అది ధర్మానికి రక్షణకి ప్రతిరూపం కాదా? అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో? కేవలం హిందువులే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? హిందూ ఆలయాలు ఎందుకు టార్గెట్ అవుతున్నాయి? ఇదే ఆయన జరిగింది ప్రాయశ్చిత్తం దీక్షలో వెళ్ళారు, దండం పెట్టారు, అమ్మ క్షమించన్నారు. చంద్రిక గారు ఒక మాట అమ్మా, ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడే అక్కడ తిరుమల మీద లడ్డూ మేము అపవిత్రం చేయలేదని. మరి ఆంధ్రప్రదేశ్ లో 250కి పైగా ఆలయాల మీద దాడులు చేసి రాముడి శిరస్సును ఖండించి పిఠాపురంలో 28 దేవాలయాల విగ్రహాలను మొక్కలు చేసి చివరికి రాజమండ్రిలో వినాయకుడికి బలం పూస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా దేవాదాయ శాఖ అధికారులు ఈయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కనీసం సమీక్ష అయినా, ఒక్క ప్రెస్ మీట్ పెట్టైనా సమీక్ష అయినా చేశాడా? చెప్పమనండి. ఒక్క రోజైనా మాట్లాడాడు ఈయన హిందువుల కోసం, ఆలయాల కోసం? మాట్లాడాల్సిన అవసరం నీకు లేదా? ఒక ముఖ్యమంత్రిగా హిందువులు ఓట్లేదా నీకు? నువ్వు నమ్ముకున్నటువంటి క్రైస్తవ ధర్మం, ఇతర మతాలే మీకు ఓట్లేశారా అని మేము కించపరచడం కాదు వాళ్ళని. మేము కూడా ఓట్లేసాం కదా. ఏది ఎప్పుడైనా హిందువులకు ఒక న్యాయం చేశావా? క్రైస్తవులకి జీతం అన్నావు, మౌలికి మీరు జీతాలు ఇచ్చారు. అదే సమయంలో నీకు అందరూ సమానం అనుకునేటప్పుడు హిందుత్వాన్ని గౌరవించే ముఖ్యమంత్రి నువ్వైతే అర్చకులు కూడా 5,000 ఇచ్చేవాళ్ళు కదా. మీరు అన్నది కరెక్ట్. ఇది అది అని లేనప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే కొన్ని మేజర్ పాయింట్స్ జ్యోత్స్న గారు ప్రెజెంట్ చేస్తారట మనకి. జ్యోత్స్న గారు, యూ వాంట్ టు రేస్ సమ్ పాయింట్స్. చంద్రిక్ గారు, ఇప్పుడు నేను ఎందుకన్నాను సరే, ఈ వీటన్నిటిని పక్కన పెట్టేస్తే మీరు అన్నట్టుగా అబ్సల్యూట్ గా డైవర్షన్ పాలిటిక్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. సరే, ఎవరు వెనకుండే ఎవరితో ఏం మాట్లాడిస్తున్నారో పక్కన పెట్టండి. నిన్న ఒక సంబరాల వేరే డైరెక్షన్ టర్న్ తీసుకుంటాం. అబ్సల్యూట్ గా నేను ఏంటంటే దిస్ ఇస్ నాట్ అ కమ్యూనల్ థింగ్. ఇది హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లకి సంబంధించినటువంటి అంటే వాళ్ళ మధ్య వైరం కాదు. ఇది ఎక్కడ ఇష్యూ? హిందువుల మీద ఒక దాడి గత 5 సంవత్సరాలుగా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది వాస్తవం. ఒక యాంటీ హిందూ ఎజెండా తోటి ఉన్నటువంటి పవిత్ర పుణ్యస్థలాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తూ దేవుడిని భక్తుడికి దూరం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి చేశాడు. కాదని చెప్పి ఎవరన్నా సరే డిబేట్ కి వస్తే రమ్మని చెప్పండి. ఐ ఛాలెంజ్, ఏబిఎన్ ద్వారానే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకంటే ఇవి నేను మీకు డాక్యుమెంట్స్ చూపిస్తాను. ఐ ఆల్సో షేర్ దిస్ డాక్యుమెంట్స్ విత్ యు. ఇదేంటంటే 2019 28/12 డిసెంబర్ 28న టీటీడీ బోర్డు ఎవరండి అప్పుడు? వైవి సుబ్బారెడ్డి చైర్మన్. దానికి నాకు తెలుసు ధర్మారెడ్డి అప్పుడే కదా సార్, ఇవో కూడా ధర్మారెడ్డి. ఇవో ఎవరు ధర్మారెడ్డి మీకు తెలుసు కదా, భగవంతుడు. అవన్నీ మర్చిపోండి మీరు. వెనక స్వామివారి పట్టాన్ని పెట్టుకుని టీ షర్ట్ వేసుకొని గళ్ళలుంగి వేసుకొని మొహాన కనీసం ఒక నామం కూడా లేకుండా ఉన్నటువంటి ఒక ఈవో. ఈవోలు ఎలా ఉండాలో చూసి నేర్చుకోకుండా ఉన్నటువంటి ఒక దుర్మార్గుడు. వీళ్ళు ఆ రోజున ఏం చేశారంటే బేసిక్ గా తిరుమల లడ్డు అనేటువంటిది పేటెంటెడ్ అండి. అలాంటి పేటెంటెడ్ ప్రొడక్ట్స్ కి మనం టెండర్స్ పిలిచేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉంటాం. కాస్ట్ బేస్డ్ టెండర్స్ ఉండవు, అవి ఎప్పుడు కూడా క్వాలిటీ బేస్డ్ టెండర్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేశారు? సింపుల్ గా ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఈస్ అడ్వైజ్డ్ టు ట్రై అండ్ ఎక్స్పాండ్ ద స్కోప్ ఫర్ బెటర్ పార్టిసిపేషన్ ఇన్ ఈ టెండర్ కమ్ ఈ రివర్స్ టెండర్ అట ఆక్షన్ ఇన్ ఫ్యూచర్ సిన్స్ ఇట్ ఈస్ నోటీస్ దట్ ఓన్లీ a few bidders are participating repeatedly. నా క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడైనా 2019 డిసెంబర్ 12 వరకు ఎప్పుడైనా సరే తిరుపతి లడ్డూలో ప్రాబ్లం ఉంది, తిరుపతి లడ్డూలో వాసన ఏదన్నా వస్తోంది, తిరుపతి ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు కదా. మరి వీళ్ళకి ఏం రోగం వీళ్ళకి? ఎందుకు టెండర్ నోటిఫికేషన్స్ లో చేశారు? నేను చెప్తాను వినండి, ఏం చేశారో చెప్పంటారా? ఏ డైరీ అయినా సరే కండిషన్స్ ఏముండినాయంటే, ఏ డైరీ అయినా సరే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి లేదా వేరే ప్రసాదాలైనా సరే నెయ్యి సరఫరా చెయ్యాలి అని అంటే, వాళ్ళు టెండర్ లో పార్టిసిపేట్ చెయ్యాలి అని అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటిది? కండిషన్ నెంబర్ 19. నేను మీకు డాక్యుమెంట్స్ తో సహా చెప్తున్నా. కండిషన్ నెంబర్ 19 ఏంటి? ద డైరీ షుడ్ హావ్ బీన్ కలెక్టింగ్ అట్లీస్ట్ 4 lakh liters ఆఫ్ కౌ మిల్క్.
19 అంటే ఖచ్చితంగా 4 లక్షల లీటర్లకు సంబంధించినటువంటి ఆవు పాలని వాళ్ళు ఆ పర్ డే ఆ డైరీ కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే అంత మోతాదులో వాళ్ళు ఇవ్వగలుగుతారు. కండిషన్ నెంబర్ 20 అండి. అదేంటి? ఇంకోటి ఏంటంటే మినిమం ప్రాసెసింగ్ కెపాసిటీ ఆఫ్ మినిమం 8 tons కౌ మిల్క్ ఫ్యాట్. ఇది వాళ్ళు చేయగలగాలి. ఈ 2 కండిషన్స్ ని తీసిపారేశాడు అవుట్ రైట్ గా తీసాడు. అలానే ఇంకో కండిషన్ ఏంటి? ద డైరీ షుడ్ హావ్ బీన్ ఆపరేషనల్ అట్లీస్ట్ ఫర్ 3 years. అట్లీస్ట్ ఫర్ 3 years. దాన్ని 1 year చేశాడు. ఇంకా అన్నిటికన్నా పెద్ద కండిషన్ వీళ్ళు ఆల్టర్ చేసింది ఏంటంటే కండిషన్ నెంబర్ 72. యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ ద ఫర్మ్ షుడ్ బి మినిమం 250 crores. 250 కోట్ల టర్న్ ఓవర్ మినిమం ఆ కంపెనీకి ఉండాలి. మీరు చెప్తున్నారు 150 కోట్లు ఉంటే చాలు అన్నాడు. ఇది అవుట్ సైడ్ ద స్టేట్. విద్ ఇన్ ద స్టేట్ అయితే దుర్మార్గులు దాన్ని 100 కోట్లు ఉంటే దాన్ని 250 కోట్లు చేస్తారు. మళ్ళీ ఈ కండిషన్స్ అన్ని తీసేసి, నేను చెప్పిన కండిషన్స్ అన్ని తీసేసి ఎవరు చేయమన్నాడు? జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా నేను. నీకేంటయ్యా తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నీకేంటి కక్ష? హిందువుల మీద ఏంటి కక్ష? ఇందాక స్వామివారు చెప్పారు, వాస్తవమే చంద్రిక గారు. మీకు గుర్తుండుంటే అంతర్వేదిలో రథం కాలిపోయినప్పుడు అందరం బాధపడ్డాం. జగన్మోహన్ రెడ్డి కనీసం స్టేట్మెంట్ ఇచ్చాడా? హోంమంత్రి కనీసం మాట్లాడిందా? రాములోరి విగ్రహానికి సంబంధించినటువంటి తల తీసేస్తే ప్రతి ఒక్కళ్ళం బాధపడ్డాం. కంటతడి, అరే ఆ పూజారి అయితే కంటతడి పెట్టి ఇలా పట్టుకుని ఏడ్చారు. ఏడిస్తే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ శ్రేణులు అందరూ కూడా అక్కడికి వెళ్దాము, రామతీర్థానికి వెళ్దాము అంటే లారీలు అడ్డుపెట్టారు. నేనేమంటానంటే 1 కాదు 2 కాదు, ఇవాళ గత 3 మనం ఓన్లీ ఏఆర్ డైరీ గురించి మాట్లాడుతున్నాం చంద్రిక్ గారు, కానీ గత 3 సంవత్సరాల నుంచి ఆల్ఫా అనేటువంటి ఒక కంపెనీ రివర్స్ టెండర్ లో ఫస్ట్ ఏమో టెండర్ లో 610 వేస్తాడు ఏప్రిల్లో, రివర్స్ టెండర్ లో 424 వేసేస్తాడు. తర్వాత మళ్ళీ ఇంకో టెండర్ లో 414 నుంచి రివర్స్ టెండర్ కి వచ్చాడు, దాన్ని 337. అంటే ఇవన్నీ ఎందుకు చేశారు? పక్కా ప్రణాళికతో తిరుపతి లడ్డు మీద, తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళు పక్కా ప్రణాళికతో ఒక కుట్ర చేశారు. దానికి కారణం ఒకటే, మీరు గమనించండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి నాకు తెలిసి ఐ థింక్ ఎంటైర్ వరల్డ్ లో ఆఫ్టర్ ఒక పర్టిక్యులర్ వాటికన్ సిటీ తర్వాత ఇట్ ఈస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ మీకు ఇంత పెద్ద మోతాదులో పిలిగ్రిమ్స్ వస్తారండి, డివోటీస్ వస్తారు. దాన్ని బ్రేక్ చేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని బ్రేక్ చేయాలనుకున్నాడు. తిరుపతిలో వచ్చేటువంటి భక్తులకి భగవంతుడికి మధ్య ఒక అగాధం సృష్టించాలనుకున్నాడు. అంటే వాటికన్ సిటీని దృష్టిలో పెట్టుకుని ఎందుకు చెప్తున్నాను ఇక్కడ జరిగిందంటారు. ఎందుకు చెప్తున్నానంటే నేను మళ్ళీ చెప్తున్నాను, అన్ని మతాలకి సంబంధించి హైయెస్ట్ రిగార్డ్ ఇస్తాను. మీరు చూస్తారు, నేను రంజాన్ లో నా స్నేహితుల దగ్గరికి వెళ్తాను, క్రిస్మస్ లో నా స్నేహితుల దగ్గరికి వెళ్తాను. వాళ్ళకి సంబంధించినటువంటి విధి విధానాలు, ఆచార వ్యవహారాలని నేను కూడా పాటిస్తాను ఆ టైంలో. కానీ ఒక హిందువుగా, ఒక బ్రాహ్మణ మహిళగా ఖచ్చితంగా నా ఆచార వ్యవహారాల్ని నేను పాటిస్తా. ఎవరన్నా దానికి ఏ మాత్రమన్నా ఎక్కడన్నా ఆటంకం కలిగించాలి, ఒక బ్లాక్ మార్క్ తీసుకురావాలని చెప్పి చూస్తే చీరి ఉప్పు బాధరేస్తాం ఎవరినైనా సరే. కూసంపూడి గారు కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి. ఒకటి, మీరు ప్రకాష్ రాజ్ గారి పేరు కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను అంటున్నా, ఏమైపోయిందంటే ఈ దేశంలో హిందూయిజాన్ని విమర్శిస్తే ఒక హీరోయిజం, అది ఏపీలో వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఒక ప్రచారం, వాళ్ళకి ఓవర్ నైట్ స్టార్ దొరుకుతుంది అనేటువంటి భావంతో. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో హిందూ మతం మీద, హిందూ దేవాలయాల మీద జరిగినటువంటి దాడుల విషయంలో ఏనాడు స్పందించినటువంటి, ఏనాడు ఖండించినటువంటి ప్రకాష్ రాజు గారు ఈ రోజు ఏదో ఈ విషయం మీద ఇలా మాట్లాడారు, దాన్ని ఏదో కమ్యూనల్ వైలెన్స్ అని చెప్పి పదాలు. నేను చెప్పింది అర్థం కాల, వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ ఏదైనా చేయొచ్చు, కానీ ఆ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాన్ని కూడా ఇచ్చినటువంటిది అదే సనాతన ధర్మం. నువ్వు ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళని మాత్రం విమర్శించొద్దు. నీ అభిప్రాయాన్ని చెప్పుకో, అది భారతదేశ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ భావ ప్రకటన స్వేచ్ఛకి బరి తెగింపుకి మధ్య వ్యత్యాసం తెలుసుకుని మాట్లాడు, లేకపోతే ఖచ్చితంగా హిందూ సమాజమే బుద్ధి చెబుతుంది ఇటువంటి వారికి. స్వామి, ఇక ఫైనల్ గా అంటే ఏంటి, ఏదైనా ఒక సలహా గాని సూచన గాని ఇన్ని జరుగుతున్న పరిణామాలపై? అమ్మా, గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో టీటీడీ బోర్డులో సభ్యులు అంటే ధర్మకర్తలు ఎలాంటి వాళ్ళు వేశారమ్మా? లిక్కర్ డాన్ శరత్ చంద్రారెడ్డి, ఢిల్లీలో అరెస్ట్ అయిన లిక్కర్ డాన్ శరత్ చంద్రారెడ్డి.
అలాగే వాళ్ళ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో ముద్దాయినటువంటి వెంకట్రామరెడ్డి 100 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన మరొక వ్యక్తి, ఇలాంటి హైకోర్టులో కేసుల్లో ట్రయల్ ఉండేటువంటి వ్యక్తులు మొత్తం 72 మంది. కనీసం వెంకటేశ్వర స్వామి మీద భక్తి కానీ, వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండే ఆచారాలు వాటి ధర్మాలపైన అవగాహన ఉండేవాళ్ళు లేకుండా మొత్తం ఇలాంటి వ్యక్తుల్ని కలంకితుల్ని టీటీడీ బోర్డులో పెడితే మరి ఏం జరుగుతుందమ్మా? ఏం న్యాయం జరుగుతుంది ఏ దేవాలయాలకైనా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చక్కగా ధర్మకర్తల మండలిలో మంచి ఆధ్యాత్మిక చింతన పరులు, పార్టీలో ఉండే చాలా మంది మంచి వాళ్ళు, హిందుత్వం పట్ల విశ్వాసం ఉండే వాళ్ళు ఉన్నారు. జనసేన పార్టీలో గానీ, బీజేపీలో గానీ, తెలుగుదేశంలో ఇలాంటి వ్యక్తులకి కూర్చుని పెడితే. కానీ స్వామి మీరు ఎంత చక్కగా చెప్తున్నారు. ఎంతో మంది ధార్మిక పెద్దలు పెద్ద పెద్ద వాళ్ళని వెళ్లి పొగిడి ప్రసాదాలు ఇచ్చి శాల్వాలు కప్పి వచ్చి పొలిటికల్ హెడ్స్ ని వెళ్ళి చేస్తున్నారు తప్ప. అంటే నేను ఎవరిని పేరు ఏం అనటం లేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంత జరుగుతున్న మాట్లాడలేదు కదా వాళ్ళందరూ ఏమయ్యారు ఈ రోజు? వాళ్ళు అమ్ముడుపోయారు, హిందూ ధర్మాన్ని దగ్గరగా ఉన్నారు, మనసులో ఉన్నారు. విశాఖ సాములారు ఏమైపోయి విశాఖ సాములారు తిరుపతి కొండ మీద కూడా ఉంది కదా వాళ్ళకి. వాళ్ళు అమ్ముడుపోయారా? టీటీడీ ఎంత దారుణం అండి. అసలు టీటీడీ చరిత్రలో దేవుడి తాలూకా భూమిని కబ్జా చేసినటువంటి ఆయన స్వామి, ఆయనకి రెగ్యులరైజ్ చేయడం, క్రమబద్ధీకరించారు. ఆ తప్పు లేదు, ఆయన ఏదైతే ఆక్రమించేశాడో బలవంతంగా దాన్ని మేము క్రమబద్ధీకరించాము. ఎంతటి దారుణం! ఒక పక్క ఆయన ఒక బూచీగా చూపించుకొని, బినామీగా చూపించుకొని భీమిలి ఆ ఏరియాలో చాలా ఎకరాల భూములు ఉండేటటువంటి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఆయన పేరు చెప్పుకొని చాలా వరకు రియల్ ఎస్టేట్ విజయసాయి రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి వీళ్ళందరినీ శిక్షించడా అని ట్వీట్ పెట్టారు. శిక్షిస్తాడు వెంకటేశ్వర స్వామి, ఎవరైతే అది చేశాడో ఖచ్చితంగా సుబ్బారెడ్డి మొదలుకొని జగన్ రెడ్డి మొదలుకొని అందరినీ శిక్షిస్తాడు. వాళ్ళ అమ్మాయి సముద్రాన్ని మింగేసిందమ్మా, సముద్రాన్ని మింగేసి విశాఖ బీచ్ లో ఉండే సముద్రాన్ని మింగేసింది వాళ్ళ అమ్మాయి. ఈ రోజు హైకోర్టు అక్షంతలు వేసి ముట్టికాయలు పెట్టి అవన్నీ తొలగిస్తున్నారు. కాబట్టి వీళ్ళు హిందుత్వాన్ని ఎక్కడ ఏ కోసానైనా గౌరవించారమ్మా. ప్రకాశరాజు ఇలా వాగాడు ఈయన. ఆ రోజు కొడాలని ఏం వాగాడమ్మా? ఆంజనేయ స్వామి విగ్రహం విరిగిపోతే బొమ్మే కదా, రథం కాలిపోతే సత్యే కదా. అసలు అలాంటివి రిపీట్ చేయాలంటే కూడా అసలు చాలా బాధగా ఉంది. అందుకే నేను అనట్లేదు. ఎంత వాగాడమ్మా. ఈ రోజు ఏమయ్యారు? దిక్కుమాలినటువంటి పరిస్థితులు ఉన్నారు. అయినా సిగ్గు రావాలి కదమ్మా. చూద్దాం, తొందరగా నిందితులందరూ బయటికి రావాలి, న్యాయం జరగాల, వెంకటేశ్వర స్వామి అందరినీ